అందరికీ నమస్కారం. ఈరోజు నేను ముద్ద బీరకాయ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, బీరకాయలు ఇలా స్టఫ్ చేసుకోవడానికి, ఇలా పెట్టుకోవడానికి, కూరుకోవడానికి ఇలా కోసుకోవాలండి. అన్ని బీరకాయలు ఇలా కోసుకొని పెట్టుకున్నాను. ఇలా అందులోకి పచ్చి కొబ్బరి తీసుకొని ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ మనకు రుచి కోసమని కొంచెం కాజు వేసుకున్నాను. అంటే ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే కొంచెం రుచి కోసమని అంతే ఇక్కడ. మళ్ళీ ఇందులో గ్రైండింగ్ కోసము ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మళ్ళీ అందులో కొంచెము 2 లవంగాలు, 2 ఇలాచీలు ఇందులో ఇవి పక్కకు పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ పుదీనా, కొత్తిమీర ఇవి కొంచెము గ్రైండింగ్ చేయడానికి, చల్లుకోవడానికి కొంచెం తీసుకొని మిగతా గ్రైండర్ చేసే దాంట్లో వేయాలి. మళ్ళీ ఇందులో తాలింపు వేయడానికి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మళ్ళీ ఇందులో ఉప్పు, కారం ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఇది అందులో వేసి ముద్దగా అందులో కూరుకోవడానికి ముద్దగా అయ్యేటట్టు చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, మరి ఇక్కడ వెల్లుల్లి, ఇలాచీలు, ఇక్కడ లవంగాలు 2 ఇవి అన్నీ ఒక దగ్గర వేసాను. మళ్ళీ ఇందులోనే ఇది కొంచెం దంగిన తర్వాత ఇది పచ్చిమిర్చి, కొబ్బరి ఇవి మళ్ళీ వేసుకోవాలి. కొంచెం గ్రైండింగ్ మంచిగా కావాలండి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెము గ్రైండ్ అయిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి, కాజు ఇందులోనే వేస్తున్నాను. మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండింగ్ చేసిన మిశ్రమాన్ని ఇందులో ఉంచానండి. దీన్ని ఈ బీరకాయలు కోసి పెట్టుకున్నటువంటి దానిలో స్టఫ్ చేయాలి. ఇట్లా పెట్టుకోవాలి, ఒక్కొక్క దాంట్లో పెట్టుకోవాలి. ఇవి స్టవ్ వెలిగిస్తున్నాను. దాని మీద బాణలు పెట్టుకొని ఇక్కడ గిన్నె వేడైందండి. ఇక్కడ నూనె వేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ముద్ద బీరకాయ కదా, ఆయిల్ కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. 3 స్పూన్లు అట్లా వేసాను. నూనె ఉంటే ఎంత బాగుంటే అంత మంచిగా ఉంటుంది. నూనె వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. వేగిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు వేస్తున్నాను. కొంచెం వేగాలి ఇది బిర్యానీ ఆకు. బిర్యానీ పువ్వు, ఆకు 2 కలిపి వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు, మళ్ళీ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు మొత్తం వేసుకోవాలి ఇందులో. మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మాకు తగినంత, ఇందులోకి ఎంత అవసరం అంటే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మళ్ళీ తర్వాత పసుపు ఇది మంచిగా వేగాలి. వేగిపోయాయి. ఇప్పుడు మనము ఇలా పెట్టుకుని సిద్ధం చేసుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలు ఇందులో వేస్తున్నాను.
గుత్తి వంకాయ ఎలా అయితే చేస్తారో ఈ బీరకాయ కూడా అలాగే చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. అంటే వట్టి బీరకాయ కంటే ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, చాలా శ్రద్ధ చూపిస్తారు దీని మీద. ఒకసారి చేసి చూడండి, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చుతుంది కూడా. దీన్ని కలపాలండి ఇలా. మళ్ళీ అవసరం ఉంటే ఇందులో కారం ఉప్పు కూడా కొంచెం తక్కువ ఎక్కువ ఉంటే కూడా మనం వేసుకోవచ్చు. గ్రైండింగ్ చేయడానికి వేసాను కానీ ఇందులో కూడా కొంచెం వేసుకోవచ్చు. మళ్ళీ చిన్న మంట మీద పెట్టుకొని వేగనివ్వాలి. అందులో ఇంకా మళ్ళీ కారం కూడా కొంచెము వేస్తున్నానండి. కొంచెం మనకు రుచికి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోవాలి, పిల్లలు తినేంత. అంటే కొందరు కారం ఇష్టపడతారు, కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు. దాన్ని బట్టి వేస్తున్నాను. మళ్ళీ ఉప్పు కూడా కొంచెం వేస్తున్నానండి. తక్కువ అయితే మళ్ళీ వేసుకుందాం తర్వాత. ఇందులో కలుపుతూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలి దీన్ని. ఇది 10 నిమిషాలు ఫ్రై చేశానండి. చాలా మంచిగా వేగింది నూనెలో. ఇక నూనె కనిపిస్తుంది చూడండి, చాలా పైకి నూనె అంతా వచ్చేసింది. ఎలా బాగా కనిపిస్తుంది చాలా. అయితే ఇది ఫ్రై అయింది కదా, దీంట్లో కొంచెము ముక్క ఉడకడానికి కొంచెము నీళ్ళు పోసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు ఇందులో పోసుకోవాలి. ఇది కొంచెం ముక్క ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఇది ఉడకనివ్వాలి. ఇది కర్రీ ఇట్లా ఉడికిపోయిందండి. ఇట్లా ముక్క మెత్తగా ఉడికింది చూశాను. అయితే ఇందులోకి మళ్ళీ మిగిలి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, ఇందులో వేసేస్తున్నాను. ఇది వేస్తే ఇంకా చిక్కగా అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని ఈ బీరకాయ ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పట్టిందండి. ఇలా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ లాగా అయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకుంటున్నాను. కర్రీ రెడీ అయిందండి. కూర రెడీ అయింది. బీరకాయ, ముద్ద బీరకాయ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు చూసి చేయండి, లైక్ చేయండి.